ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో మనందరినీ అలరిస్తూ తన స్ట్రగుల్స్ అన్నిటిని పక్కన పెట్టేసి చాలా మంది గుర్తుపట్టేలా మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. తనే రమ్య పిట్టల గారు. అండ్ మీ ఫుల్ నేమ్ రమ్య అంతేనా? పిట్టల రమ్య 1996. ఈ 1996 ఏంటి? అదేమన్నా కోడ్ లాంగ్వేజ్? ఇప్పుడు మీరు ఇన్స్టాలో మెయిన్ ఈ రీల్స్ స్టార్ట్ చేయడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? అంటే పర్టికులర్ గా ఇదే రీజన్ అని నేను చెప్పలేను, అనుకోకుండా స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఏ రీల్ మీది వైరల్ అయింది చెప్పమంటారు? ఇప్పుడు చెప్పండి, పర్లేదు. సారీ చెప్పాను కదా, క్షమించొచ్చు కదా. నార్మల్ గా మీకు మ్యారేజ్ అయింది అనేది ఒకటి విన్నాను. మ్యారేజ్ అయింది అని అంటే అయింది, మ్యారేజ్ అయింది, కానీ తను చనిపోయాడు. ఒకటే ఇయర్లో ముగ్గురు చనిపోయారు, మామయ్య, నాన్న. మీరు ఎప్పుడు ట్రై చేయలేదా సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి? చేయలేదు. మీరు అన్నారు కదా చూస్తే గుర్తుకొస్తుంది. ఉంటుంది ఎవరికైనా, నాకు ఉంటుంది. తనతో నేను టైం స్పెండ్ చేసిన అన్ని నాకు తనతో మళ్ళీ కావాలి, ఆ టైం స్పెండ్ కావాలి. తినడం రాదు అసలు, నిజంగా నాకు తినడం రాదు. మా నాన్నే తినిపించేవాడు నాకు, మా నాన్నే. మనం మాట్లాడుకున్న ఈ 3-5 minutes లో తమ్ముడు 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 తమ్ముళ్ళు ఏంటి? ఎవరి తమ్ముళ్ళు? సొంత తమ్ముళ్ళేనా? మా దగ్గర ఉండే వాళ్ళు సాధన లేకుండా ఉన్నవాళ్ళు నాతో లైఫ్ టైం ఉంటారు. నా తమ్ముళ్ళు దగ్గర 2-3 వేల. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా మనల్ని ఎవరైనా నవ్వించారు, నవ్వడానికి ట్రై చేస్తున్నారంటే వాళ్ళు ఒక జోకర్ లేదా కమిడియన్ అని ఒక ట్యాగ్ ఇచ్చేస్తాం. కానీ ఆ నవ్వించడానికి వెనుకున్న స్ట్రగుల్స్ ఏంటి, అసలు ఎందుకు అలా చేస్తున్నారు అనేది కనీసం మనకు తెలీదు. ఈవెన్ గెస్ కూడా చేయలేం వాళ్ళ స్ట్రగుల్స్ గురించి. సో ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో మనందరినీ అలరిస్తూ తన స్ట్రగుల్స్ అన్నిటిని పక్కన పెట్టేసి చాలా మంది గుర్తుపట్టేలా మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. తనే రమ్య పిట్టల గారు. సో లేట్ చేయకుండా తన లైఫ్ స్టైల్ ఏంటో తెలిసి అడిగి మాట్లాడదాం. నమస్తే రమ్య గారు. హాయ్, నమస్తే. మీరేమనుకోనంటే నేను ఒకటి అడగచ్చా? నేను అక్క అని పిలవచ్చా? పిలవచ్చు. అయ్యో, నాకు అక్క అని పిలవడంలో తప్పేం లేదు. ఓకే, పిలవచ్చు. నేను మీ రీల్స్ అన్ని చూసినప్పుడు ఒకటి బాగా గమనించా, అంటే ఎక్కువగా రెడీ అవ్వడం, పువ్వులు. మీకంటే పువ్వులు అంటే బాగా ఇష్టమా? చాలా ఇష్టం. దట్టు అందులో మల్లె పువ్వులు. పువ్వులు ఇష్టం, మల్లె పూలు అనేది ఏం లేదు, కాబట్టి పూలు అంటే ఇష్టం అంతే. పెట్టుకోవడం, ట్రెడిషనల్ గా రెడీ అవ్వడం పద్ధతి. అంటే నాట్ ఓన్లీ ట్రెడిషనల్, కొన్ని డ్రెస్సెస్ లో కూడా ఈవెన్ మీరు ఏదన్నా ప్రైవేట్ థియేటర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ప్రైవేట్ థియేటర్స్ అంటే ఏంటి, పోర్ష్ గా ఈ టైప్ వెళ్తారు. మీరు డ్రెస్ వేసుకుని అక్కడ కూడా పువ్వులు పెట్టుకునే ఉన్నారు. ఎంత పువ్వులు అంటే ఇష్టమా? రీజన్ అయితే ఏం లేదా? రీజన్ ఉంటది, ఎందుకు ఉండదు? పూలు అంటే ఇష్టం అంటే ఎక్కడ వెళ్ళినా సరే. ఇప్పుడు మనం పబ్కి వెళ్తే పబ్ డ్రెస్ వేసుకోవాలని ఒక కోడ్ ఉంటది. సో పలానా కాడికి వెళ్తే పలానా కాడికి వెళ్ళాలని కోడ్ ఉంటది. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నా లెక్క ఉండాలనేది నా కోడ్. నాకు నచ్చినట్టు ఉండడమే నాకు ఇష్టం, ఎక్కడైనా సరే. రైట్. అండ్ మీ ఫుల్ నేమ్ రమ్య అంతేనా? పిట్టల రమ్య 1996. అంటే మా ఇంటి పేరు పిట్టల, నా పేరు రమ్య, పిట్టల రమ్య. ఈ 1996 ఏంటి? నా ఏజ్ అది, నేను పుట్టిన ఇయర్ అది. సో నేను పుట్టిన ఇయర్ నాతో ఎప్పటికీ పక్కన ఉండాలని చెప్పేసి పక్కకి పెట్టేసా. ఇప్పుడు బయట జనాలు రమ్య అంటే గుర్తుపడతారా, పిట్టల రమ్య అంటే? పిట్టల రమ్య అంటేనే గుర్తుపడతారు. ఓకే ఓకే. అసలు రమ్య అంటే ఎన్నో ఎవరికి తెలియదు. నార్మల్ గా పిట్టల రమ్య అంటే మీరేం ఫీల్ అవ్వకండి, బయట అదే కొంచెం కామెడీ వేలో ఉంది, పిట్టల ఏంటి అని చెప్పేసి ఇలా ఉంటది కదా, మీరు అలా ఎక్స్పోజ్ చేయరు ఇనిషియల్ అలా ఉన్నప్పుడు? మీకు అలాంటి లేదు లేదు, నాకు చాలా ఇష్టం. నా ఇంటికాడ ఉన్న వాళ్ళు, నా తమ్ముళ్ళు, ఇన్ కేస్ నాకు తమ్ముళ్ళు చాలా మంది. ఇప్పుడు మీకు చూసేది 2-3 కానీ నా దగ్గర చాలా వేల మంది తమ్ముళ్ళు ఉన్నారు. అందరూ అక్క అని పిలుస్తారు, పలకపోతే పిట్ట అని పిలుస్తారు. పిట్ట నా పేరు ఇంటికాడ. సో ఏం కాదు, మనకు ఇంటి పేరే కదా అన్నిటికీ, మన ఇంటి పేరు మనం చెప్పుకోవడంలో ఏముంది. నాకు ఇష్టమే. ఓకే, ఇప్పుడు మీరు ఇన్స్టాలో మెయిన్ ఈ రీల్స్ స్టార్ట్ చేయడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? రీజన్ ఉంది, అంటే పర్టికులర్ గా ఇదే రీజన్ అని నేను చెప్పలేను,
అనుకోకుండా స్టార్ట్ చేసిన ఏం తోచక డిప్రెషన్లోకి వెళ్ళి సో ఏం చేయాలో అర్థం కాక ఏదో ఫన్నీ వేలో తీసిన రీల్స్ అనుకోకుండా ఒక వీడియో వైరల్ అయింది. దాని తర్వాత ఏదో ఫస్ట్ ఏ రీల్ మీది వైరల్ అయింది చెప్పమంటారు ఇప్పుడు? చెప్పండి పర్లేదు. సారీ చెప్పాను కదా, క్షమించవచ్చు కదా, అది ఆ డైలాగ్ అన్నట్టు. ఆ డైలాగ్ తర్వాత అది నాకు 13K ఎంతో పోయినాక దీనికి చాలా హ్యాపీ. ఏంటి నేనేంది అంత పోయింది అని దాని తర్వాత ఏదో ట్రై చేద్దాం అని చెప్పేసి ఇంకొక రీల్ ట్రై చేసిన. సో అది 1 million వెళ్ళిపోయింది. ఓకే, ఏదో చూస్తున్నారు అందరు, మళ్ళీ పాజిటివ్ వే కామెంట్స్. అక్క మీరు మంచిగా చేస్తున్నారు, మీరు లా ఉన్నారని ఫీల్ కాకండి, మీకు సపోర్ట్ మేము చేస్తాం అని అంటే నాకు ఎక్కడో కొంచెం మంచిగా అనిపించింది. ఇంకే ఆగకుండా డైలీ 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 ఏదో ఒక వీడియో తీసి పెడుతూనే ఉన్నా. దాని తర్వాత నుంచి వైరల్ అయితేనే ఉన్నాయి. మిలియన్స్ లో చూసాను. అదే అసలు అన్ని రీల్స్ నా రీల్స్ కి ఎందుకు రావు ఇన్ని మిలియన్స్ లో వ్యూస్ అనిపించింది. ఓకే, మధ్యలో మీరు ఒక మాట అన్నారు, నేనేంటి నాకు ఇన్ని వ్యూస్ రావడం ఏంటి అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారా? అంటే నన్ను నేను తక్కువ చేసుకుంటాను అంటే లోన్లీగా ఉన్న అమ్మాయి, అంటే ఇంట్లో ఒంటరిగా ఉన్నాయి లోన్లీగా ఉండే అమ్మాయికి ఎవరికైనా వాళ్ళకి తక్కువనే అనిపిస్తుంది. సో ఇట్లా ఉండడం వల్ల కూడా సమాజంలో అంటే మనం బయటికి వెళ్ళినా కూడా ఏమన్నా చేసినా కూడా అంటే లా ఉందిరా అట్లా ఇట్లా అన్నప్పుడు మనకు ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది, మనసులో చెప్పుకోలేనంత బాధ ఉంటుంది. సో వాళ్ళు అట్లా అంటున్నారు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు మరుగుతాయి అని అంటారు కదా, కుక్కల గురించి పట్టించుకోదు అంటారు. కానీ ఆ పట్టించుకోద్దు అనే పర్సన్స్ బాగానే ఉంటారు, కానీ ఆ మాటలు ఎలా ఉంటుంది తెలుసా, చాలా బాధ ఉంటుంది. ఇంటికి వచ్చినాక మనకు అనిపిస్తూ ఉంటుంది, అరే నేను ఇట్లా ఉండకుండా బాగుండేదేమో అని. సో నాకు ఇక్కడ బయట ఇట్లా అన్న వాళ్ళు సోషల్ మీడియాలో సపోర్టింగ్ వస్తే ఎలా ఉంటుంది, ఆహా అంటే నా గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు, అంటే మనల్ని ప్రేమిస్తే జనాలు మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తారు అని అయితే నమ్మినా. అట్లా చేసుకుంటావేనా, నన్ను నేను చూసుకోవడంలో నాకు చిన్న హ్యాపీనెస్, వాళ్ళు చూసి నాకు పెట్టే కామెంట్స్ లో ఇంకంత మించి హ్యాపీనెస్. ఓకే, అంటే బేసిక్ గా మీరు ఫేమ్ అవ్వాలి, మనీ సంపాదించాలనే పర్పస్ మీద అయితే లేదు అస్సలకి లేదు అట్లా. ఓకే, మీకు కొన్ని కామెంట్స్ చూసాను, బేబీ నేను ఉన్నాను కదా బేబీ, వచ్చే బేబీ నేను చూసుకుంటాను, నేను చేసుకుంటాను నిన్ను పెళ్ళి, ఇలా అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? స్మైల్ వస్తుంది అంతే. చేస్తున్నారు కదా వాళ్ళు, ఏదో ఒకటి చేస్తున్నారు. అది చూసినప్పుడల్లా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కామెంట్స్ చూడను, మా తమ్ముడు వాళ్ళు చూసి చెప్తా ఉంటారు, అమ్మ చూసి చెప్తా ఉంటది, మా మమ్మీకి ఒక హ్యాపీనెస్, అరే చిట్టి నేను పెళ్లి చేసుకుంటా అంటాను అని అంటే, అమ్మ అవి కామెంట్స్ అమ్మ అని అంటే వాళ్ళు ఫేస్ లో వస్తుంది కదా స్మైల్, దాన్ని చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకే, మీరు చదువుకున్నారా? చదువుకున్నా 10th. ఎందుకు అంత నవ్వుతున్నారు? చదువు అంటే ఇంట్రెస్ట్ లేక చదవబుద్ధి కానీ చదవలేదు. ఓకే 10th తో ఆపేశారు. ఇప్పుడు ఎందుకు మీరు కామెంట్స్ చూడకపోవడానికి ఏమైనా కారణం ఉందా? చూస్తా, టైం ఉండదు అంతే. జస్ట్ రమ్య గారు ఎంత బిజీగా అంటే ఇప్పుడు ఏంటి మీకు బయట ఏమైనా ఆపర్చునిటీస్ ఆర్ అట్లానేం లేదు కానీ ఏమైనా జాబ్ ఏంటి మరి అంత టైం ఉండదు? ఖాళీగా ఉండడమే పెద్ద బిజీ నేను. అదేంటి ఖాళీగా ఉండడమే ఎక్కువ పెద్ద బిజీ. అంటే ఎక్కువ ఫోన్ వాడాలనిపించదా? వాడతా, నేను చాలా వాడతా. కాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి, రేపు డ్రెస్సింగ్ చూసుకోవాలి. సో నేను చేసిన డ్రెస్ మీద మళ్ళీ అసలు చేయను. ఒక డ్రెస్ మీద ఒక 10-15 తీసేసి పక్కకు పెట్టేస్తా. మళ్ళీ అది తిరిగి వేయాలంటే మళ్ళీ 1.5 year అంటే 2 years అయినా రావాలి ఆ డ్రెస్ మళ్ళీ తిరిగి రావాలంటే. మీ ఇన్కమ్ మొత్తం అవుట్ఫిట్ కే పెట్టేస్తున్నారా? అంటే ఇన్కమ్ అంటే నాకు వచ్చింది అంటే ఏం లేదు, యూట్యూబ్ నుంచి, ఇన్స్టా నుంచి. యూట్యూబ్ కూడా ఉంది? యూట్యూబ్ కూడా ఉంది. నాకు ఇన్కమ్ ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఇప్పుడిప్పుడే జనరేట్ అవుతున్నాయి, నేను తీసుకోలేదు. నాది అంతా నా ఓన్ మనీ తోటే నేను నా డ్రెస్సింగ్స్ కానీ ఏదైనా సరే చేయడం. ఓకే, ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్ కానీ మనీ మంచిగా సంపాదించవచ్చు అంటారు, అది నిజమేనా? సంపాదించవచ్చు అంటారు కానీ నేను ఎప్పుడు చూడలేదు, నేను సంపాదించలేదు. మీరు ప్రమోషన్స్ ఏం చేయట్లేదా అసలు? ఇప్పటికి వరకు ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు. ఎందుకు? జస్ట్ మా తమ్ముళ్ళ ఇద్దరి షాప్ ప్రమోషన్స్ జస్ట్ నార్మల్గా పెట్టేసా అంతే తప్పించి ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదించాలన్నది నా గోల్ కాదు. నేను రీల్స్ స్టార్ట్ చేసింది ఎందుకు అని అంటే నన్ను చూసి నవ్విన వాళ్ళకి, సో నేను ఇది నేనేనా అంటే ఇది నేను కాదు, నేను చేయలేను అని నా మనసు చెప్పిన దానికి నన్ను నేను చూసుకోవడానికి ఏదైనా ప్లాట్ఫామ్ ఉంది అంటే అది ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఇన్ రీల్స్. ఓకే, ఇప్పుడు రీల్స్ తీసినాక ఒకప్పుడు నేను పిలిస్తే వచ్చి తీసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, అవి నేనే చూసుకొని ఎడిట్ చేసుకోవడం, అది నాకు అంత ఫీల్ రాకపోతుండే. ఇట్లా చూడడం నేనే ప్రతిసారి చూసి 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 నాకు ఆ ఫీల్ రాకపోతుండే.
కానీ ఈ మధ్యలో ఏంటంటే మా తమ్ముడు సన్నీ స్వాగ్ ఓకే. వాడు ఇట్లా వీడియో తీసి ఎడిట్ చేసి ఇట్లా వేయడం వల్ల దాన్ని చూస్తూ ఉంటే అది నేనేనా అన్న ఒక లోపల ఒక చిన్న హ్యాపీనెస్ ఫీల్ బాగుంటది. మనల్ని మనం ఇలా చూసుకోలేము అన్న పర్సన్ని ఇలా చూసుకోవచ్చు, అరే నాకు కూడా ఒక ఫీలింగ్స్, అరే నన్ను ఇంకో దాంట్లో ఇట్లా చూపిరా అని చెప్పే అంత దగ్గరికి తీసుకొచ్చి నన్ను. నేను అంతే, రీల్స్ ప్రమోషన్స్ అనే ఏం లేదు, నన్ను నేను చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాలంతే. నన్ను చూసిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఓకే, మనం మాట్లాడుకున్న ఈ 3-5 minutesలో తమ్ముడు 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 తమ్ముళ్ళు ఏంటి? ఎవరి తమ్ముళ్ళు? సొంత తమ్ముళ్ళేనా? లేదు, నాకు సొంత తమ్ముళ్ళు అంటే ఎవరు లేరు. అన్న తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం. నాకు అసలు సిబ్లింగ్స్ ఎవరు లేరా? అక్క ఉంది, అక్క మ్యారీడ్, అక్కకి 2 పిల్లలు. సో అక్క ఫ్యామిలీ ఉంటది అన్నట్టు. నాకేంటంటే నేను ఎమోషనల్, నాకంటూ బాండ్స్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు బంధాలు బాగా ఇష్టం. అది నాకు లేరు కాబట్టి నాకు ఆ ఫీల్, అరే నిజంగా ఉండేది ఉంటే అంత ఉండే కావచ్చు, కానీ నేను ఒక మాట చెప్తే ఆ మాట గీత దాటకుండా చేస్తారు చూసినావా, అది నేను ఎవరేం చెప్పినా అది ఖచ్చితంగా చేస్తారు. కానీ కొంతమంది స్వార్థంతో చేస్తారు, కొంతమంది స్వార్థం లేకుండా చేస్తారు. నా దగ్గర ఉండే వాళ్ళు, స్వార్థం లేకుండా ఉన్న వాళ్ళు నాతో లైఫ్ టైం ఉంటారు. నా తమ్ముళ్ళు దగ్గర 2-3 వేల మంది ఉన్నారు నేను చెప్తే చేసే తమ్ముళ్ళు. అట్లా నాకు తమ్ముళ్ళు అంటే చాలా ఇష్టం, అన్నలన్నా ఇష్టం. అక్కలో ఎట్లయినా మనం ఉంటది కాబట్టి ఫీల్ అదేం లేదు. అన్నాను కాదు, ఇప్పుడు సొంత ఇంట్లో సిబ్లింగ్స్ అంటే ఆస్తుల గురించో లేదా ఏదో ఒక వస్తువుల గురించో కొట్టుకుంటూ ఇలా కొన్ని క్లాషెస్ వచ్చి విడిపోతుంటారు. ఇప్పుడు బయట ఎవరో తమ్ముళ్ళు జస్ట్ పరిచయం అయ్యి ఒక ఎమోషనల్ బాండ్ సంథింగ్ ఏదో అంటున్నారు అంటే వాళ్ళ మీద అంత నమ్మకం ఏంటి? నాకు అర్థం కాలే. అంటే నమ్మకం ఏంటంటే అక్క అని వస్తే ఎవరి దగ్గరైనా నేను ప్రాణం పెట్టేస్తా. నన్ను అమ్మ అని పిలిస్తే వాళ్ళ కోసం చచ్చిపోతా, అంత ఇష్టం నాకు అమ్మ అనే పేరు. ఈ రోజుల్లో మనుషులు వాళ్ళ అవసరాలు ఏమీ లేకుండా మన లైఫ్ రారు. అదే నేను చెప్తున్నా, అంతమంది వీళ్ళ తమ్ముళ్ళున్నా వాళ్ళు అక్కడే ఉంటారు, ఆ బార్డర్ లోనే ఉంటారు. అక్క అంటే అక్క, తమ్ముడు అంటే తమ్ముడు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నా అన్న భరోసా అయితే నేను ఇవ్వగలుగుతా, అన్నిట్లో కాదు. కానీ ఆ బార్డర్ ని దాటి నా దగ్గరకు ఉండేటోళ్ళు కొంతమంది ఉంటారు. అందులోనే పండు, సన్నీ స్వాగ్, చాలా మంది ఉన్నారు నా దగ్గర. ఇంతియాజ్, వాడు ప్రస్తుతానికి అయితే లేడు, చనిపోయిండు. వాడు నా కోసం ప్రాణాలు పెట్టిన రోజులు ఉన్నాయి, నా కోసం చచ్చిపోయే సిచ్యువేషన్ దాకా తీసుకొచ్చుకున్న రోజులు ఉన్నాయి. సో నా లైఫ్లో తమ్ముడు ఎవరు అని అంటే ఇంతియాజ్. నేను చచ్చేటప్పుడు కూడా నన్ను ఎవరి కోసం చస్తావురా అంటే అక్క కోసం చచ్చిపోతా అనే పర్సన్ ఇంతియాజ్. ఎందుకు చనిపోయాడు? హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు. ఓకే, మీకోసం ప్రాణాలు వదిలేసే అంత సిచ్యువేషన్ ఏం జరిగింది? అంతే, కనెక్ట్ అంతే. వాడు ఏదైనా సరే నా కోసం చేయడానికి రెడీగా ఉంటాడు అంతే. వాడు అనిపోయింది ఇప్పటికీ నేను తీసుకోలేకపోతున్నా అని, వాడు బ్రతికే ఉన్నాడు, ప్రస్తుతానికి వాడు బ్రతికే ఉన్నాడు అని ఫీల్ అవుతున్నా నేను. వాడు ఫస్ట్ నా లైఫ్లో తమ్ముడు ఎవరు అంటే వాడి ప్రాణాలను కాపాడుకునే అక్కగా నేను. దాని తర్వాత పండు, సన్నీ. దేవుడు తన ప్లేస్ లో మీకు ఇంకొక 2 మంచి తమ్ముల్ని పంపించాడు, మీరు ఇంకెందుకు బాధపడకండి. 2 కాదు, చాలా మంది ఉన్నారు, కానీ నా కోసం ఎఫెక్ట్స్ పెట్టే వాళ్ళు మాత్రం వీళ్ళే. ఎవరైతే అందరు ప్రతి ఒక్కరు స్వార్థంతో వస్తారు, దాన్ని అర్థం చేసుకునే తెలివి నాకు ఉంటుంది, కానీ మనం చెప్పలేం. మీరు చాలా ఎమోషనల్ అనుకుంటా. స్ట్రాంగ్, చాలా చాలా స్ట్రాంగ్. నేను ఇంకా బయటికి నాకు తగిలిన దెబ్బల వల్ల నేను బయటకు వస్తే తప్పించి ప్రతి దాంట్లో నేను స్ట్రాంగ్ గానే ఉంటా. నార్మల్ గా అంటే మనం ఎంత ఎమోషనల్ ఉన్నా వన్స్ ఒకసారి సోషల్ మీడియాలోకి వచ్చామంటే ఆ కామెంట్స్ ఎంత పాజిటివిటీ ఉంటుందో అంత నెగిటివిటీ కూడా ఉంటుంది, మనం ఎంత మంచిగా చేసినా. సో అవి ఫేస్ చేసిన తర్వాత ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ అయిపోతూ ఉంటాం రోజు రోజుకి. సో అయినా మీరు ఎమోషనల్ అవుతున్నారు. కామెంట్స్ నెగిటివ్ రాలేదు, వచ్చింది 1000 కామెంట్స్ లో 1-2. దానికి వీళ్ళందరూ ఏం చేయాలో అది చేసేస్తారు, వాళ్ళని రోస్ట్ చేసేస్తారు. నేను చూడను, అక్క ఇట్లా వచ్చిందని అంటే చూస్తా, అయ్యో పెట్టుకొని బట్ వాళ్ళ మైండ్ సెట్ అయితే మార్చలేం కదా, దాని గురించి మనం ఇంకేం చేయలేమా? అంటే మీ సైడ్ నుంచి మీరు ఇంకేమి సరైన కౌంటర్ ఆర్ వేరే వే ఏం లేదా? కౌంటర్ ఏమి ఇవ్వలేను నేను, వాళ్ళ మైండ్ సెట్ మారదు అంతే. అది మనం ఒకసారి చెప్తే అయ్యో పాపం అంటారు, కానీ మళ్ళీ తిరిగి అదే రిపీట్ వస్తే మళ్ళీ అలా మైండ్ సెట్ అదే పోద్ది, చెప్పడం వేస్ట్ అంతే. మిమ్మల్ని బాగా బాధ పెట్టిన కామెంట్ ఏదన్నా ఉందా, నెగిటివ్ కామెంట్? అంత పెద్దగా ఏం లేవు, అంత పెద్ద బెటర్, అసలు అంత సాధారణంగా ఏం బెటరు. కానీ ఒకతను మాత్రం రీల్ ట్రోల్ చేసిండు. అంటే ట్రోలింగ్లో అందరూ మామ నీ పిల్ల వచ్చింది, మామ చేసుకో మామ, అది నాకు మీద పడితే
పడిపోతా, ఇవన్నీ నేను పట్టించుకోలే. ఒకటి వచ్చింది కానీ మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే లేదు, ఈ కాడ నుంచి ఉందని చెప్పండి అని ఒక రీల్ చేసినప్పుడు బర్రె అని ఏదో చేసిండు. ఒక్కటి హట్టింగ్ అనిపించింది, కానీ దాని తర్వాత తను ఎక్కువ టైం పోయింది. ఓకే, లేదు మామూలుగా ఇప్పుడు మీరు కంటెంట్ స్టార్ట్ చేసి ఎన్ని మంత్స్ అవుతుంది? మంత్స్ ఆర్ ఇయర్స్? 1.5 year. ఇక మళ్ళీ ఇటు వస్తే 2 years దగ్గరికి. ఓకే, కానీ 1 year నిబ్బనే చేసిన, అంటే నార్మల్గా చేసిన. 1 year నుంచే ప్రొఫెషనల్ గా చేసిన. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఈ 1 year నుంచి మీరు చేసిన కంటెంట్ లో వచ్చిన ఈ కొన్ని నెగిటివ్ కామెంట్స్ కానీ అవతల వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఏవైనా, మీకు వెయిట్ లాస్ అవ్వాలి అంటే వాళ్ళు అన్నారని కాదు, ప్రతి అమ్మాయికి ఉంటుంది ఆ డ్రెస్ వేసుకోవాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి అని ఒక కోరిక ఉంటుంది కదా, మీకు అది ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి తగ్గాలని ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? చాలా చేసిన, నేను చెప్తున్నా, చాలా చేసి 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 వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఏంటి, ఇప్పుడు చాలా వేస్ ఉన్నాయి కదా, చాలా వెయిట్ లాస్ అంటే అది అంత షార్ట్ కట్. నేను న్యాచురల్ గా తగ్గాలి అని అయితే నేను అనుకున్నా, కానీ ఇంత ముందు నుంచి వెళ్ళి కూడా నేను ట్రై చేసి చేసి తగ్గలేదు. ఇక ఏంటి దగ్గర నేను 20 days అయినా సరే తినకుండా ఉండగలను అనుకుంటే, మనసులో గట్టిగా నిర్ణయించుకుంటే 20 days తినకుండా కూడా ఒక 2-3 days అలా చచ్చిపోయే రోజులు కూడా ఉన్నాయి. నేను తినను, పక్క కావాలి అని చెప్పేసి అనుకున్న రోజులు ఉన్నాయి. అరే మా ఫ్రెండ్ ఒక డ్రెస్ వేస్తుంది, ఆ డ్రెస్ వేసినప్పుడు సేమ్ నా డ్రెస్ నాకు కావాలి, కానీ సైజ్ దొరకదు. సో అట్లా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు అంటూ మనకు తెలివి లేదు, ఇప్పుడు తెలివి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను డ్రెస్సింగ్స్ అనేది నేను ఓన్గా మా మమ్మీతో డిజైన్ చేయించుకుంటాను. ఏదైనా సరే, ఇది ఒక డ్రెస్ చూసినానంటే అది అమ్మాయి బక్కగా ఉండని ఎట్లయినా ఉండని, అదే డ్రెస్ ఎన్ని వేలైనా సరే అది అవుట్ఫుట్ తీసుకుంటా, స్టిచ్చింగ్ చేయించుకుంటా, అది మా మమ్మీ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా మరి ఏంటి మీ పర్సనాలిటీ గురించి, ఇంకా ఇలానే ఉందామని అనుకుంటున్నారా, ఏమైనా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ అనుకున్నా, హెల్త్ పరంగా ఆలోచించి వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ కూడా అక్క బక్క అవుతున్నారు, ఎందుకో మాకు నచ్చట్లే అక్క, మీరు చెప్పేగా ఉండాలి అంటే సరే వాళ్ళ కోసం నేను ఉండగలుగుతున్నా. ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేవారా మీరు? ఎక్కువ ఉండే, ఇప్పుడు 49 kgs తగ్గిన 3 months లో. ఓకే, అనుకున్నా వెయిట్ అయితే ఉంటుంది ఎవరికైనా డ్రెస్సింగ్ వైజ్, కానీ ఎవరు డిసప్పాయింట్ కాకుండా, అంటే మనల్ని మనం డిసప్పాయింట్ చేసుకోకుండా వాళ్ళని దాటి చూపించి ప్రతిదీ మీరు చూసే ఉంటారు నా పేజ్ మొత్తం అన్ని ప్రతి ఒక్క స్టైల్ వేస్తాను నేను. అదేంటిది ట్రెడిషనల్ గానే ప్రతి ఒక్క అవుట్ఫిట్ కుట్టించుకుంటాను నేను. ఇంకా అసలు ఆలోచించరా డబ్బుల గురించి? ఇందాక అన్నారు ఎంత లక్షలైనా సరే నేను పెడతాను నచ్చిందంటే అదే నేను చెప్తున్నా, నాకు నచ్చనంత వరకు నాకు వాళ్ళతో సంబంధమే ఉండదు. నా గురించైనా సరే ఒకటి ఏదైనా నచ్చిందంటే నాకు నచ్చేంత వరకు అది చూసి ఓకే అంతవరకు నాకు ఏమనిపించదు. కానీ వన్స్ మోర్ నాకు అది కావాలి నా మనసుకు అనిపించిందంటే దానికోసం ఏదైనా చేస్తా, ఎక్కడికైనా వెళ్తా, అది ఏదైనా సరే. ఇప్పటి వరకు మీకున్న అవుట్ఫిట్స్ లో మీరు హైయెస్ట్ అమౌంట్ పెట్టిన అవుట్ఫిట్ ఏంటి? ఆ అమౌంట్ ఒక డ్రెస్ వచ్చి నా బర్త్డే గిఫ్ట్, అంటే నేను అనుకున్న ఫస్ట్ టైం నా డ్రెస్సింగ్లో నేను ఇట్లా వేసుకోగలను, మా మమ్మీ ఇట్లా కుడుతుంది అని అనుకోలేదు, కానీ ఎందుకు అనిపించింది. అది డ్రెస్ కుట్టించుకున్నప్పుడు దగ్గర నాకు 13,000 రూపాయలు అయినాయి. అంటే నార్మల్ వాళ్ళకి 3 మీటర్లు 4 మీటర్లు 5 మీటర్లు ఎన్నఫ్ మనకు అనుకున్న డ్రెస్, కానీ నాకు 20 మీటర్లు పట్టింది. సో ఆ కాస్ట్ ఎక్కువ ఆ క్లాత్కి, అట్లా నాకు 13,000 అది కుట్టియకుండా మా మమ్మీ కుట్టింది, ఓన్లీ మెటీరియల్ కొనడానికి నాకు 13,000 పట్టింది. ఇందాక నుంచి కొంచెం కష్టాలు, నాకు హెల్త్ స్ట్రగుల్స్ అది ఇది అని అంటుంటే ఏంటి అసలు నార్మల్గా మీకు మ్యారేజ్ అయ్యింది అనేది ఒకటి విన్నాను. అంటే సాధారణంగా పెళ్ళి అయ్యింది అంటే ఇలా రీల్స్ చేయడానికి, మనం బయట ఇలా వెళ్ళడానికి అసలు పర్మిషన్ ఇవ్వరు. మీకు ఎలా చేయడానికి అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవా ఇంట్లో? లేవు. మ్యారేజ్ అయింది అని అంటే అయింది, మ్యారేజ్ అయింది, కానీ తను చనిపోయాడు. ఎలా? హెల్త్ ప్రాబ్లం, హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే. సో ఆయన ఉంటే కూడా తనని ఆపకపోయాడు. ఓకే. నేను ఏదంటే అదే. మరి ఎందుకు అప్పుడే మీరు ఎందుకు స్టార్ట్ చేయలేదు ముందే? నాకు తెలియదు అసలు, చెప్తున్నాను కదా, నేను డిప్రెషన్లో స్టార్ట్ చేసిందే తప్ప అసలు నాకు ఇన్స్టా అంటే కూడా తెలియదు. అసలు యూట్యూబ్ అంటే కూడా ఓపెన్ చేసి యూట్యూబ్లో ఏం వండాలి, చికెన్ వండాలా, మటన్ వండాలా, మా హస్బెండ్ చెప్పింది ఎట్లా వండాలి అని చెప్పేసి చూడమే తప్ప నాకు అసలు ఏం తెలియదు. యూట్యూబ్ గురించి, ఇన్స్టా గురించి అసలు నాకు ఏం తెలియదు. ఇప్పుడు ఒక యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టా ఇట్లా అవుతాను కూడా అనుకోలేదు నేను.
అది ఏంటి అసలు హార్ట్ అటాక్ అని అన్నారు. మామూలుగా మీకు మ్యారేజ్ ఎప్పుడైంది అసలు? నాకు 16లో అయింది, 2016. 2016లో అయింది. ఆయన ఎప్పుడు చనిపోయారు? 21లోనే చనిపోయిండు. 21 అది ఒకటే ఇయర్లో నాన్న కూడా చనిపోయిండు. సో ఇద్దరు ఒకటే ఇయర్లో ముగ్గురు చనిపోయారు. సారీ, మామయ్య, నాన్న. ఏంటి అంటే నాకు అర్థం కాలేదు, ఏమన్నా ప్రాబ్లమా? అంటే మామయ్య, మా అత్తయ్య చనిపోయింది అనమాట. మా అత్తయ్య చనిపోవడంలో తట్టుకోలేక మా మామకు పెరాసిస్ రావడం, మా మామయ్య కూడా ఒక 2 ఇయర్స్, ఓకే 2.5 ఇయర్స్ నేను బెడ్లోనే తనకు చేయడం, అన్ని వాష్రూమ్స్ క్లీన్స్ అన్నీ మా మామయ్యని నేను చూసుకున్నా. వన్స్ మోర్ ఆయన కూడా కోవిడ్ టైంలో చనిపోయిన 3 monthsకి నాన్న హాస్పిటల్లో పడ్డాడు. ఓకే. ఇక్కడ డెక్కన్ హాస్పిటల్లో, హైదరాబాద్ హాస్పిటల్లో పడడం, ఇటు మా నాన్న చనిపోవడం, ఇటు మా మామయ్య చనిపోవడం, ఇటు మా డాడీ హాస్పిటల్లో సిక్ అవ్వడం, మా హస్బెండ్కి స్పేజర్, అంటే మా మేనబావ అన్నమాట ఆయన. సో తను తట్టుకోలేకపోయిండు, తన వల్ల కాలేదు. సో అటు చూడడం ఇటు చూడడము. సో మా మామయ్యకి 3 months అంటారు కదా, 3 నెలలకు 4 నెలలకు బియ్యం ఇస్తారు, పిట్టని పెట్టాలి అంటారు కదా. సో ఇక్కడ డెక్కన్ హాస్పిటల్ నుంచి వెళ్ళి కొత్తగూడెం, అంటే మాది ప్రాపర్ కొత్తగూడెం, మా హస్బెండ్ వాళ్ళది, నా అమ్మ వాళ్ళది భూపాలపల్లి. సో పిట్టను పెట్టేసి వస్తా అని వెళ్ళిన మనిషి 3వ నెల పిట్ట పెట్టే రోజు, ఎగ్జాక్ట్ మా మామయ్యకి 3వ నెల పిట్ట పెట్టే రోజు మా బావ 3వ రోజు పెట్టించుకున్నాడు, చనిపోయిండు. అప్పటికే వచ్చి బియ్యం ఇస్తాను వచ్చి నాకు ఫోన్ చేసి, అమ్మ నేను చచ్చిపోతున్నా, నా వల్ల అయితే లేదు, హెల్త్ ఆయనకి ముందే తెలిసిపోయిందా? ఆయనకి ఎప్పటి నుంచి అర్థమైపోయింది, చనిపోతున్నమ్మా నేను వచ్చేసి. అంటే నేను ఏం చేయాలి, ఇటు నాన్నకి డాడీకి కాల్ చేసేసిళ్ళు, ఇటు మామయ్య చూసుకోవాలి, ఇటు వీళ్ళని చూసుకోవాలి, ఇటు ఈయనకి హెల్త్ బాగాలేదు, నాకంటూ ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిచ్చిదాన్ని అయిపోయి హైదరాబాద్లో ఏడ్చుకుంటా బస్ ఎక్కి, రిచా చెప్పాలంటే నాకు అప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ కూడా లేదు అసలు. నాకు బస్ ఎక్కడు అంటే కూడా భయం. హైదరాబాద్ వచ్చింది 4 times దీంతో. ఆ 3 times మా అత్తతోటి పేషెంట్ వల్లనే వచ్చిన, మా డాడీ వల్లనే వచ్చిన, మా హస్బెండ్ వల్లనే వచ్చిన. సో పేషెంట్ త్రూనే నేను హైదరాబాద్ వచ్చిన. సో నేను హైదరాబాద్ నుంచి ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళినాగానే తను వీక్ అయిపోతున్నాడు. ఇక అన్నం పెడితే నైట్ టైము మా పిన్ని తినమనంటే తినకుండా నా కోసమే ఉంచిండు హస్బెండ్. ఆ నైట్, సోమవారం రోజు నైట్ బస్ ఎక్కి నేను అర్ధరాత్రి 11 గంటలకు వస్తే, అంత వీక్ అయిపోయి ఉన్నా కూడా లేచి ప్లేట్ తీసుకొచ్చి పప్పుతో అన్నం నాకు తినిపించాను. ఇదే నీకు లాస్ట్ తినిపించడం అమ్మాయిగా, నాకు అర్థమైపోతుందంటే ఎందుకమ్మా అట్లా అంటున్నావు అని 2 చెంపలు పట్టుకొని తనని ప్యాంపర్ చేస్తున్నా. ఏం కాదు నీకు, నేనున్నా, నేను చూసుకుంటా, నీకోసం నేను ఎక్కడ దాకైనా వస్తానా అన్న. అంటే ఏం చేస్తావమ్మా, అన్నీ అమ్మేసుకొని అని చూపించుకున్నావు. ఇప్పటికీ నాకు అర్థమైపోయింది నేను చనిపోతా అని. సో ఏం కాదు, బతకాలని అయితే కోరుకో అమ్మా నువ్వు అని అన్నాడు. తెల్లారి బాగా గాయగా అవుతుంటే అంబులెన్స్ బట్టి తీసుకొని నేను తిరిగి వస్తున్నా భర్త అని అనుకున్నా, కానీ అదే అంబులెన్స్లో డెడ్ బాడీ వచ్చింది. చాలా డేంజరస్ సిచ్యువేషన్ అది నాది. అమ్మ నాన్న హాస్పిటల్, అత్త మామ లేరు, అది కోవిడ్ టైం. ఇంకా వేరే ఎవ్వరు రాలే తన తరపున. అక్క అదే నాన్నని చూసుకోవాలి కదా, పిల్లలు ఉన్నారు, కోవిడ్ టైం ఏమొస్తుంది. అక్క రాలేని సిచ్యువేషన్, అదే డేంజరస్ సిచ్యువేషన్. నా ముందే వేసుకొని నా హస్బెండ్. ఓకే. మీకు పిల్లలు లేరా? ఉన్నాడు, ఒక కొడుకు ఉన్నాడు, కానీ కనకుండా కొడుకు అయిండు. అంటే ఇప్పుడు మీకు 2016లో మ్యారేజ్ అయింది, 2021లో, ఆ గ్యాప్లో మీకు పిల్లలు లేరా? అదే ఉన్నాడు, కొడుకున్నాడు, 23 సంవత్సరాల కొడుకున్నాడు, కానీ కనలేదు. కనకుండానే తల్లినైనా నేను. అది మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. అంటే ఓకే, నేను సొంత పిల్లలైతే లేరు. అదే ఎందుకు? తన హెల్త్ ఖరాబ్ అవ్వడం వల్ల నాకు అప్పటికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిందని నాకు తెలియలేదు. తనకి హెల్త్ కన్ఫర్మ్ నాకు, అంటే లేడీస్ తెలిసిందే కదా మీకు. సో 3 monthsకి ఒకసారి అని చెప్పేసి నాకు ఇట్లా ఉండేది హెల్త్ ప్రాబ్లము. సో నేను అదే అనుకున్నా, 3 months కదా, నాకు ఇప్పుడేం కన్ఫర్మింగ్ కాదు కదా అని చెప్పేసి ఆ 3 monthsలోనే నాకు బేబీ ఫామ్ అయిపోయింది. తెలియలేదు అంటే కొన్ని సింటమ్స్ ఉంటాయి కదా, అర్థం కాలేదు, చెప్తున్నాను కదా. అంటే లెగ్గర్ ఉండదు అన్నమాట నాకు. సో దానివల్ల నేను తెలుసుకోలేకపోయినా. అప్పటికి నాకు టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి, నాకు హెల్త్ ఖరాబ్ అయిపోయింది అప్పటికి. సో నాకు కూడా అర్థం కాలేదు. సో నేను అట్లా ఉండడం వల్ల తనకి హెల్త్ బాగాలేదు అని చెప్పడం, నాకు ఇక్కడ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం, అనుకోకుండా నేను డాబా పైకి వెళ్ళినప్పుడు దాని మించి కింద పడ్డా.
మెట్ల మించి కింద పడడం వల్ల ప్రెగ్నెన్సీ పోయింది. అది కూడా కింద పడడం వల్ల మా హస్బెండ్ తీసుకెళ్ళిండు కాబట్టి సో ఆమెకు కడుపులో బేబీ ఫామ్ అయింది, పోయింది. ఆల్రెడీ ఒకటి పోయిందన్నమాట మ్యారేజ్ అప్పుడే. దాని తర్వాత రెండోది. సో అది హెవీగా నాకు దెబ్బ తగడం వల్ల మళ్ళీ ఛాన్సెస్ లేవు అని చెప్పారు. అంటే ఉంది, ఛాన్స్ ఉంది, కానీ అది బేబీ మళ్ళీ ఫామ్గా అయితే ఆమె ప్రాణానికి ప్రమాదం. సో మీరు ఆలోచించుకొని చెప్పండి అని అంటే నాకు తనే కావాలి, పిల్లలు వద్దు అని చెప్పేసి తీసేసి. ఓకే. మీ హస్బెండ్ అసలు ఈ రోజుల్లో ఉన్నారా అలాంటి వాళ్ళు? అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ దేవుడు ఉంచలేదు. లిటరలీ నేను లేగను. నా హస్బెండే చేస్తాడని. ఇద్దరం కలిసి వండుకుంటాం, ఇద్దరం కలిసి కూరగాయలు కోసుకుంటాం, ఇద్దరం కలిసి అన్నీ చేసుకుంటాం. అంత హ్యాపీగా ఉన్నాం కాబట్టి ఆ దేవుడే మా రిలేషన్ ఓర్వలేదంతే. మామూలుగా ఇప్పుడు ఇన్స్టాలో ఏదన్నా మామూలుగా కొన్ని కపుల్స్ రీల్స్ వస్తాయి కదా, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది, వండుకుంటున్నట్టు వాళ్ళిద్దరూ టైం స్పెండ్ చేస్తున్నట్టు. మీకు అలాంటివి చూసినప్పుడు మీరు ఎప్పుడు ట్రై చేయలేదా సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి? చేయలేదు. మీరు అన్నారు కదా చూస్తే గుర్తుకొస్తాయి. ఉంటుంది ఎవరికైనా, నాకు ఉంటుంది. తనతో నేను టైం స్పెండ్ చేసిన అన్నీ నాకు తనతో మళ్ళీ కావాలి, ఆ టైం స్పెండ్స్ కావాలి, తను నన్ను ప్యాంపర్ చేసింది కావాలి, తను నాకు తినిపించేది కావాలి. నాకు తినడం రాదు, అసలు నిజంగా నాకు తినడం రాదు. మా నాన్నే తినిపించేవాడు నాకు, మా నాన్నే. దాని తర్వాత నా హస్బెండ్ చనిపోయేంత వరకు, రేపు చనిపోతా అన్నప్పుడు కూడా నాకు చనిపోయి నాకు తినడం రాదు. తినడం తను చనిపోయినాక నేర్చుకున్నా. దాని తర్వాత కూడా నా కొడుకు అనేవాడు నా లైఫ్లోకి వచ్చిండా, వాడు నాకు తినిపించిండు. ఇక స్ట్రగుల్స్ వల్ల నేను తినడం నేర్చుకున్నా తప్ప నాకు తినడం కూడా రాదు. అంత బేబీ లెక్క చూసుకున్నాను నన్ను. నాకు అనిపిస్తుంది అవి చూసినప్పుడు, అమ్మ ఇది నన్ను అమ్మానే పిలిచేవాడు, అమ్మ గుణపిల్ల అని పిలిచేవాడు నన్ను. గుణపిల్ల అని అనడం వండినప్పుడల్లా నాకు అనిపిస్తుంది. ఆ సాంగ్ చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. నా హస్బెండ్ ఉంటే బాగుండు, నాకంటే ఒక మెమొరీస్ ఉంటాయి కదా, నాకు మెమొరీస్ లేకుండా అయిపోయినాయి అనేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ లైఫ్ లాంగ్ ఆ మెమొరీస్ తోటి బతుకుదామని అయితే ఫిక్స్ అయినా. మ్యారేజ్ ఇక సెకండ్ మ్యారేజ్ అనేది నా లైఫ్లో లేదు. ఇక ఇంకేమైనా గుర్తొస్తాయా మీకు అలాంటివి చూసినప్పుడు? గుర్తుకొస్తాయి, ఎందుకు గుర్తుకు రావు. మెమొరీస్ అన్నీ స్వీటే ఉంటాయి కదా. నేను నా లైఫ్లో ఎంత బాధ ఉన్నా ఖచ్చితంగా అయితే గుర్తుకొస్తుంది. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ మిరాకిల్స్. అసలు ఎక్కడున్నాయి మీ లైఫ్లో అలాంటి మూమెంట్స్ ఉన్నాయా? మిరాకిల్స్ సర్ప్రైజెస్ నా లైఫ్లో నా హస్బెండే. అసలు నాకు పెళ్ళి కాదు అన్న మూమెంట్ అంటే ఏ అమ్మాయికైనా ఉంటుంది, ఎట్లా బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు. నా ఫ్రెండ్స్లో నన్ను పక్కన పెట్టుకుంటే తను అందంగా కనిపిస్తా అని చెప్పి నన్ను ఎక్కడికంటే అక్కడ తీసుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు నాకు ఏమనిపిస్తుంది, నా పక్కన నా ఫ్రెండ్ ఉంటే. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు, ఎందుకు ఉండరు? అది అప్పుడు నాకు తెలిసింది కదా. సో ఇప్పుడు నన్ను ఎందుకు తీసుకెళ్తావే అని అంటే, నువ్వు నా పక్కన ఉంటే మా వాళ్ళకి కొంచెం మంచిగా నేనే అందంగా కనబడతా అన్నప్పుడు ఏడ్చిన క్షణాలు ఉన్నాయి. కానీ అవన్నిటిని పక్కన పెట్టి నా బావ నా కోసం కొత్తగూడెం నుంచి భూపాలపల్లి కారు వేసుకొని వచ్చి నన్ను ఎక్కడంటే అక్కడ తిప్పారు. నా లైఫ్లో తిరిగింది ఎవరితో అంటే నా బావతో. మీ సొంత బావ? నా మేనబావ, నా హస్బెండ్ నా మేనబావ. తర్వాత నేను చిన్నప్పటి నుంచి, నాది 12 సంవత్సరాల లవ్. చూడకుండానే తనని లవ్ చేసిన. సో తన తర్వాత ప్రపోజ్ చేసినప్పుడు ఎప్పుడు నాకు ఓకే చెప్పలేదు. సడన్గా మా అత్తయ్య మ్యారేజ్ చేసుకుంటావా అని అడగడం. సో డైరెక్ట్ మా ఆయన ప్రపోజ్ ఎప్పుడు చేయలేదు, డైరెక్ట్ వచ్చి పెళ్లి చేసుకుంటావా అమ్మ, చేసేసుకుంటా అన్నప్పుడు తన కాళ్ళ మీద పడి ఏడ్చిన రోజులు ఉన్నాయి. సో నా లైఫ్లో ఎట్లా అంటే ఇన్ని రోజులు జరగనప్పుడు బాగానే ఉంది, కానీ తను వచ్చి ప్రపోజ్ చేయడము, అంటే పెళ్లి చేసుకుంటా అనడము, పెళ్లి చేసుకుంటాను వెంటనే 10 డేస్కి ఎంగేజ్మెంట్ అవ్వడం, 10 డేస్ అయినా 10 డేస్కే మ్యారేజ్ అవ్వడం. నా లైఫ్లో మళ్ళీ నా కోసం పెళ్ళే జరగదన్న మనుషులు నా కోసం నేను పెళ్లి ఇంటి ముందు చేస్తా అంటే మా డాడీ ఇంటి ముందు చేస్తా అని, ఇది నా భార్య అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది, నన్ను పట్టుకొని చాలా దూరం వెళ్ళిపోయింది కూడా. మళ్ళీ అందరిని మా అమ్మని తీసుకొని వచ్చి పెళ్ళి నా హస్బెండ్ వాళ్ళ ఇంటికాడ ఒప్పించుకున్నాడు మా ఆయన. నన్ను ఎట్లా రాజకుమారుడు వచ్చి గుర్రం మీద వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు అనేది నా లైఫ్లో అదే జరిగింది. రాజకుమారుడు వచ్చి రాణిని తీసుకొని వెళ్ళిపోయాడు. అది నా పెద్ద మిరాకిల్ అంటే అది చాలా రంగరంగ వైభవంగా జరిగింది నా పెళ్ళి. కానీ ఆ రాజకుమారుడు సగం దూరం తీసుకెళ్ళి అక్కడ ఆపేసాడు, కనబడతలేడు. ఎక్కడ చూసినా ఆ రాజకుమారుడు కనబడతలేడు. కానీ నా పెద్ద టర్నింగ్ పాయింట్ అంటే అదే.
నన్ను హ్యాపీగా ఉంచడం కానీ, నన్ను బయటికి తీసుకెళ్ళడం కానీ. ఎప్పుడైతే నేను 2 ఇయర్స్ కూడా ఎందుకు అనుకున్నా అంటే, ఆ 2 ఇయర్స్లోనే నా ప్రపంచాన్ని చూపించిండు మా హస్బెండ్. ఓకే. ప్రతి ఒక్కటి బక్కగా ఉన్న అమ్మాయిని అయితే బండి మీద ఎట్లా తిప్పుతారో అని. నాకు బండి కూడా ఎక్కడం రాదు. నా హస్బెండ్ ఫస్ట్ ఎక్కిన బండి ఎవరిదంటే నా హస్బెండ్. అట్లా తిప్పడం చాలా మెమరీస్ ఉన్నాయి. ఓకే. అదే నా లైఫ్లో మిరాకిల్. తనే వచ్చి పెళ్ళి చేసుకుంటా అని చెప్పి పెళ్ళి చేసుకున్నదే నా లైఫ్లో పెద్ద మిరాకిల్. నా లైఫ్లో మొత్తం సాడే. అదే అనిపిస్తూ ఉంటుంది. ఎంత స్పీడ్గా వచ్చిందో అంత స్పీడ్గా వెళ్తుంది. అంటే నా లైఫ్లో ఏదైనా స్పీడ్గా వస్తే అంతే స్పీడ్గా వెళ్ళిపోతుందా అని నా లైఫ్లో ఏది దేనికి కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా. నా లైఫ్లో ఏ హ్యాపీనెస్కి అయినా సరే నేను ఛాన్స్ ఇవ్వలేదు. రానియాలని థాట్ కూడా రాలేదు. ఎందుకంటే ఎట్లొచ్చిందో మళ్ళీ అట్లా వెళ్ళిపోతుందో అని భయం. అందుకే సింగిల్గా ఉండడానికే ఇష్టపడి సింగిల్గానే ఉంటాను. ఇట్లనే ఉండాలి. ఎందుకంటే నా లైఫ్లో ఎంత సంతోషం వచ్చిందో అంతే సంతోషం అంతకన్నా ఎక్కువ స్పీడ్గా వెళ్ళిపోతుంది. అందుకే నేను ఏమనుకోవట్లేదు ఇప్పుడు. అది అయితే భయం లైఫ్ టైం ఉంటుంది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ మాట అట్లనే ఉండిపోతుంది నా లైఫ్లో. ఎంత స్పీడ్గా వచ్చిందో అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. నా లైఫ్లో ఎవరు లైఫ్ టైం ఉండలేరేమో. ఓకే. అందుకని చెప్పేసి నేను ఏది అనుకోను. నార్మల్గా ఇలా పెళ్ళయి హస్బెండ్ చనిపోయి పిల్లలు ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంటే చాలామంది దగ్గర విన్నాను, ఆయన వెళ్ళిపోయినా ఆయన గుర్తుగా నాకు వీడిని అని కొడుకు ఈ బిడ్డనిచ్చి వెళ్ళాడు అని. ఇలా మీకు పిల్లలు కూడా లేరు అంటే ఆయన గుర్తుగా మీ దగ్గర ఏదన్నా ఈ మెమోరీస్ కాకుండా ఏమన్నా ఉందా మీరు ఇష్టంగా దాచుకున్నా అంటే దాచుకొని ఇవ్వలేదు నా కొడుకు. అంటే నేను కొడుకు అని చెప్పాను కదా, నా లైఫ్లో ఒక కొడుకు అనే వ్యక్తి వచ్చిండు అని చెప్పి ఏం ఉంచలేదు. తన మెమోరీస్ తప్ప నా లైఫ్లో ఏం లేదు. తన మెమోరీస్. కొంతమంది వాళ్ళ బట్టలకి కనెక్షన్ పెట్టుకోవడం ఇంకా మనిషి ఉన్నట్టు అలా కొన్ని ఉంటాయి కదా. తనకి ప్రేమతో కొనిచ్చిన వాచ్ నేను తన ఇష్టంతో కొనుక్కున్నాడు పెళ్ళికి. ఆ వాచ్ ఉంది, అది నేను నా కొడుక్కి పెట్టి ఉంచిన. నా కొడుకు పెట్టుకుంటాను ఇప్పుడు ఆ వాచ్. ఎప్పుడైనా ఆ వస్తువు పోతే నేను ఏదైతే ఇష్టంగా కొనుక్కుంటానో అది నాకైనా సరే, నేను ఎవరికైనా గిఫ్ట్ చేసినా సరే, ఏదైనా సరే నాకు అది ఎంత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దానికంటే అదే ఇష్టం. కాబట్టి అది పోతే నా ప్రాణం పోయినట్టే. నేను లైఫ్లో కూడా రివర్స్ తీసుకోలేను కదా అని. పోవద్దు, జాగ్రత్తగా కాపాడుకోవాలి. అట్లనే ఆ వాచ్ నేను జాగ్రత్తగా కాపాడుకున్నా. అది ఖాళీగా ఉన్నా ఏం చేయలేము, నేను కూడా పెట్టుకోలేను. కాబట్టి నా కొడుక్కి ప్రజెంట్ చేసిన, అంటే నా కొడుకే పెట్టుకుంటున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే. నార్మల్గా ఒక ఆడదాన్ని లైఫే బయట చాలా స్ట్రగుల్స్, ఒక బయట సొసైటీ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు మీకు భర్త లేరు అండ్ ఫాదర్ లేరు, ఎవరూ లేకుండా ఒక ఆడపిల్ల అలా ఒంటరిగా ఉంటుంది అంటే చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు ఏం ఫేస్ చేస్తున్నారు అలా? చాలా చేసిన. మీ మమ్మీ కూడా మీతో ఉండరు? ఉన్నాయి మమ్మీ, నాకు అన్ని మమ్మీ. నాకేం చేసినా ఏం చూసుకున్నా అన్ని మమ్మీ. ఇప్పుడు మీరు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారా? అమ్మ భూపాలపల్లి, మాది భూపాలపల్లిలోనే ఉంటున్నా, అమ్మ దగ్గరే ఉంటున్నా. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సమాజం అన్నారు కదా మీరు ఇప్పుడే, ఆ సమాజం వల్లనే నా కొడుకు ఏజ్ మీరు అంటున్నారు ఇప్పుడు కొడుకు అంటున్నారు కదా, నా కొడుకు అనుకోకుండా నేను నా లైఫ్లోకి వచ్చి అమ్మ అన్న మాటతో కనెక్ట్ అయిపోయాను. ఎందుకంటే నాకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టే అవకాశం లేదు. సో నన్ను అమ్మ అనేసరికి వాడు నా కడుపులో పుట్టేసిండి అంతే. వాడికి 23 సంవత్సరాలు, నాకు 29 సంవత్సరాలు. ప్రేమతో దగ్గర తీసుకుంటే తప్పేనా? అట్లా రాంగ్ వే పోర్ట్రే చేయడం చాలా జరిగినాయి. దానివల్ల కొన్ని ఎందుకు మనము అని చెప్పేసి మేము అవన్నీ పట్టించుకోలే. ఎవరి గురించి కూడా ఎన్నఫ్ మాకు. నా కొడుకుని నేను ఎట్లా చూసుకుంటున్నా, వాడు నాతో ఎట్లున్నాడు అన్నది నాకు ఇంపార్టెంట్. దాని తర్వాత వాళ్ళ ఇంటికి, అంటే వాడికి అమ్మ ఉంది, అమ్మ ఫ్యామిలీ ఉంది. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాడు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి వాడు అక్కడ చూసుకుంటాడు, ఇక్కడ చూసుకుంటాడు. సో ఇట్లాంటి ఇంట్లో తెలుసు, అందరు తెలుసు, చేశారు. కొడుకు వాళ్ళకి తెలుసు, ఇటు మమ్మీ వాళ్ళు యాక్సెప్ట్ చేసిండ్రు, ఇటు అటు చూసుకుంటాడు, ఇటు చూసుకుంటాడు. అట్లాంటి బాండ్ అట్లా చూసుకుంటాను. ఎవరినైనా సరే నా లైఫ్లోకి వస్తే అంత మంచి బాండ్ ఉంటుంది. ఆ సమాజం అనేది అంటారు కదా, ఆ బాండ్ని కూడా తప్పు తీసిండు. అలాంటి సమాజం గురించి పట్టించుకునేది కదా. ఇప్పుడు ఒక సమాజం ఒకటి మాట్లాడుతుందంటే అది కరెక్టా నిజమా అన్నది మనకు తెలుసుంటే సరిపోతుంది. అది నాకు తెలుసు. కుక్కలు ఎన్ని మొత్తుకున్నా ఆ సమాజం మనకు తిండి పెట్టదు. ఆ సమాజం ఏమనుకున్నా పట్టించుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేతులు మనకే తిండి పెడతాయి. పస్తులు ఉంటే మనకి ఎవ్వరు వచ్చి పెట్టారు.
మీరు దేవుడిని నమ్ముతారా? దేవుడు ఉన్నాడు అంటారా అసలు? చాలా నమ్ముతా. నా లైఫ్లో తనని తీసుకుపోయిన ఒక బాధ తప్ప నేను అడిగిన ప్రతిదీ చేసింది దేవుడు. నేను డైరెక్ట్ దేవుడితో ఇట్లా దండం పెట్టి ఇట్లా మొక్కను. నేను జస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి నీది అనుకుంటానా, చెత్తవా చేయవా అని చెప్పేసి వచ్చేస్తా, జరిగిపోతుంది అక్కడ. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను సమాజం అనే మాట వచ్చింది వాళ్ళకిలా అసలు ఇది నేను మాట్లాడకూడదేమో, అడగకూడదు, బట్ జస్ట్ నాకు తెలుసుకోవాలని. నార్మల్గా ఇప్పుడు హస్బెండ్ లేరు, భర్త చనిపోయాడు అంటే ఏమీ వేసుకోకూడదు, గాజులు రెడీ అవ్వకూడదు, బొట్టు పెట్టుకోకూడదు ఇలా అంటారు. మీరు ఇంతలా రెడీ అవుతున్నారు అంటే దాని వెనక ఏమైనా కారణం ఉందా? రీజన్ అయితే ఉంది, రీజన్ లేకుండా అయితే లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ లుక్లో ఉండడం నా హస్బెండ్కి ఇష్టం. ఓకే, తను చనిపోతాడని తనకి 6 నెలల ముందే తెలుసు. సో తను అప్పుడే చెప్పిండు, నేను చచ్చిపోయినా నువ్వు బొట్టు తీయొద్దు అని. సో నేను భావననే అనుకో, భర్త లేనంత మాత్రాన ఇవి తీసేయాలి, ఇవి ఉండాలి, ఉండొద్దు, నీకు నచ్చినట్టు నువ్వు బతుకు, నీ లెక్క నువ్వు ఉండు అని అయితే తను చెప్తే నేను అనేదాన్ని, పిచ్చా బావా ఎందుకు అట్లా అంటున్నావు, అట్లాంటిది ఏం వద్దు అనేసి అనేదాన్ని. దాని తర్వాత అది మర్చిపోయినా. దాని తర్వాత తను చనిపోయినప్పుడు అమ్మ వాళ్ళందరూ, అమ్మ లేదు, మా హస్బెండ్ చనిపోయినట్టు అమ్మ లేదు, నాన్న లేడు, ఇటు అత్త మామ లేరు, ఒంటరిగా పిచ్చిదాని లెక్క కూర్చొని ఉన్నా నేను. బాడీ అక్కడ ఉంది, కోవిడ్ అని ఎవరు ముట్టుకోనికి రావట్లేరు. సో నన్ను అంటారు కదా, అదే భర్త చనిపోతే ముండ ఒప్పిస్తారు అని చెప్పేసి అనద్దు, సో అట్లా చేపిస్తారు అన్నారు కదా, అది చేద్దామని దగ్గరకు వచ్చినప్పుడు పెద్దలందరూ అన్నారు ఆమె చిన్నపిల్ల. అప్పటికి నాకు 24 సంవత్సరాలే, 24 వెళ్ళి 25 పడతాయి, చిన్న పిల్లని మా హస్బెండ్ చనిపోయినప్పుడు. సో అది చేయొద్దు, తనకంటూ సెకండ్ లైఫ్ ఉంటుంది, తను చిన్నపిల్ల, అట్లాంటి ఏం చేయొద్దు, ఆ అమ్మాయి పూజకు పనికి రావాలి అంటే అట్లా చేస్తే పూజకు పనికి రారంట, అంటే పూజలు కానీ బొట్లు కానీ పెట్టుకోవద్దు. సో ఆమె ఎట్లయితే పెళ్లి కాక ముందు ఉందో ఆ అమ్మాయి ఇట్లనే ఉంది ఇప్పుడు. సో తనకి ఏం చేయకండి, తన లైఫ్ని తన ప్రశాంతంగా బతకనియండి అని చెప్పేసి పెద్దలు అనడం వల్ల నాకు అదేం చేయలేదు. కానీ నాకు అదే మ్యాటర్ కాదు, వాళ్ళు చేయడము చేయకపోవడం అది మ్యాటర్ కాదు, ఇట్లా ఉండడం నా హస్బెండ్కి ఇష్టం, సో నాకు ఇష్టం. ఓకే, అంతే. బట్ ఓకే, మీకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళు మీ సైడ్ ఆలోచించి మంచిగా చెప్పారు, కానీ సొసైటీ ఏదో ఒక మాటలంటుంది, ఈ చూడు వాళ్ళ భర్త లేకపోయినా ఎలా రెడీ అవుతుందో, ఎంత సోకులు చేస్తుందో, ఇలాంటి విన్నారా మీరు? విన్నారా అంటే నా లైఫ్లో ఒకటైతే ఎదుర్కొన్నా, అంటే భర్త లేకపోతే ఇట్లా ఉంటుందా అన్నది మాత్రం అసలు ఘోరంగా ఎదుర్కొన్నా నేను. అది ఈ పువ్వులు గాజులు మ్యాటర్ అయితే కాదు. సో కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని ఈవెంట్స్కి ఇట్లా అంటే కొన్ని పూజల కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు వస్తున్నారు, అంటే ఎవరైతే వస్తున్నారో వాళ్ళే నన్ను ఇన్వైట్ చేసారు. వాళ్ళు వస్తున్నారు, నేను వాళ్ళ ముందు ఉంటే అన్నోన్ పర్సన్ పక్కా జరుగు అన్నారు. ఎందుకు అన్నా, నీకు తర్వాత అర్థమైతే తర్వాత చెప్తాను, ఫస్ట్ అయితే పక్కా జరుగు అన్నాను. వాళ్ళు మంచి జరగాలి కదా అని. నేను అక్కడ ఉంటే ఇప్పుడు నా లెక్క చాలామంది ఉన్నారు, నేను అక్కడ ఉంటే వాళ్ళకి ఎందుకు మంచి జరగదు అని కళ్ళు మూసుకొని ఆలోచిస్తే, ఓకే నాకు హస్బెండ్ చనిపోయిండు కదా, అంటే హస్బెండ్ చనిపోతే ఏం చేయొద్దా, మరి నా ఇంట్లో నేను పూజలు చేసుకుంటాను కదా, చనిపోయిన వాళ్ళు పూజలు చేయొద్దా అని అనిపించింది. నాకన్నా పిల్లల్ని కానీ భర్తలు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని అనలేదే నువ్వు, నన్ను ఎలా అన్నావు? అప్పుడు అనిపించింది భర్త వాల్యూ అంటే, భర్త ఉంటేనే ఒక ఆడదానికి రెస్పెక్ట్ అని విలువనా, తను లేకపోతే ఏం లేదా, మనమే కదా ఫస్ట్ పుట్టింది, సెకండ్ పర్సన్ హస్బెండ్ వచ్చిండు, కానీ మనం ఎలా పుట్టినామో అలాగేదో ఉన్నది. భర్త చనిపోతే ఎదురు ఉండొద్దా? ఏడ్చినా కదా, చాలా ఏడ్చినా. అసలు ఆ సిచ్యువేషన్ నేను ఇప్పటికీ మర్చిపోను. అందరూ చిన్నపిల్ల మనం ఎందుకు అన్నాం అన్నోళ్ళు కూడా ఉన్నారు, కానీ ఆ మాట నేను ఇప్పటికీ తీసుకోలేదు. అసలు యాక్చువల్గా నేను మర్చిపోయినా, తను చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, ఎక్కడున్నా నన్ను చూస్తున్నాడు అనే భ్రమలో ఉండి నేనేదో వెళ్తుంటే ఫ్లోలో వెళ్తున్నా. కానీ అది అక్కడ 100 మంది ముందు నువ్వు నన్ను గుర్తు చేసినావు, నన్ను ముండరాలు భర్త లేడు అని చెప్పేసి నువ్వు నన్ను సైడ్ పక్క జరిగి ఉన్న తర్వాత వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎందుకు, అది నా లైఫ్లో ఎదుర్కొన్న సిచ్యువేషన్. హస్బెండ్ లేకపోతే ఆడదానికి విలువ లేదా? ఎందుకు ఉండదు? ఆడోళ్ళు మనుషులే కదా. తను చనిపోయిన వ్యక్తికి తెలుసు, నాకు తెలుసు మేమంటే ఏంటిదో, తను ఇట్లా ఉన్నాడో, తన సిచ్యువేషన్ ఏంటో. కానీ ప్లీజ్ మేము ఒక్కటే చెప్పగలుగుతా,
అమ్మాయికి పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా అమ్మాయి అమ్మాయే, అమ్మాయి ఆడదే. భర్త అనుకోకుండా చనిపోవడం వల్ల వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు మనుషులే, వాళ్ళకు మనసు ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకొని భర్త చచ్చిపోయిన వాళ్ళని మాత్రం అవాయిడ్ చేయకండి, తప్పుగా మాట్లాడుకోకండి. ఎవరైనా మాట్లాడితే తప్పుగా అంటగట్టకండి. భర్త లేని ఆడది బయట నిలబడితేనే నాలుగు కాదు కుక్కలు లెక్క చూసే కళ్ళు కూడా ఉంటాయి. ఆ కళ్ళను అన్నిటిని దాటుకొని ఒక సమాజంలో ఒక ఆడపిల్ల ఎంత జాగ్రత్తగా బతకాలో అంత జాగ్రత్తగా బతుకుతుంది. ప్లీజ్ మాటలైతే అనకండి, భర్త చనిపోయిన వాళ్ళని కాదు, అసలు అమ్మాయిలను అనకండి అయ్యా మీరు. ప్లీజ్ అమ్మాయిలను అసలు ఏమనకండి. అందరినీ దాటుకొని సమాజంలో ఒక పేరు కోసం బ్రతుకుతుంది. ప్లీజ్ అమ్మాయిని అనకండి, ఇంక్లూడ్ భర్త చచ్చిపోయిన వాళ్ళు మాత్రం అస్సలు ఏమనకండి. వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళకు మాత్రమే తెలుసు, అనుభవించే నాకు మాత్రమే తెలుసు. ప్రతి ఊళ్ళ కళ్ళు ఆడోళ్ళ మీదనే ఉంటాయి. బాయ్సే కాదమ్మా, ఆడోళ్ళు కూడా అంతే. ఆడోళ్ళు కూడా అలాగే తయారయ్యారు ఈ రోజున. అదే సిచ్యువేషన్ వాళ్ళ ఇంటికి ఎదురైతే, వాళ్ళకి ఎదురైతే అప్పుడు నా బాధ వాళ్ళకి అర్థం కాదా? కానీ అలా అనుకోద్దు, అలా అనవద్దు. కానీ అనకండి అంతే, అంత మించి వేరేం చెప్పలేం.